అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లె 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో ద్విచక్ర వాహనాలు వరుసగా చోరీ అవుతుండటంతో జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ఆదేశానుసారం 2వ పట్టణ సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ చంద్రశేఖర్తో పాటు కొంతమంది సిబ్బందిని ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీలో గుర్రంకొండ మండలం సంగసముద్రం పంచాయతీ కొత్తపల్లికి చెందిన పఠాన్ నూర్ మహమ్మద్ను పట్టుకున్నామని అన్నారు. మదనపల్లె దేవలం వీధికి చెందిన షేక్ షైషా అలీ ప్రధాన నిందితుడని తేలిందని అన్నారు. కొత్తపల్లె సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో దాచి ఉంచిన 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పెన్షన్ అయితేమి అన్ని గవర్నమెంట్ పథకాలు ఎన్నున్నాయి అన్ని కూడా వాళ్ళకు సక్రమంగా అందేటట్టుగా ఏర్పాటు చేసి మా ఎస్పీ గారు, కలెక్టర్ గారు ప్రత్యేకంగా అక్కడ నిఘా పెట్టి అంత చేసినా కూడా వాళ్ళలో మార్పు రానందున ఈరోజు మేము రైడ్ చేస్తే ఇది దొరికింది. ఇంకా చాలా ప్లేసుల్లో ఉందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇట్లా ఈ మాదిరే రైడ్ చేస్తాము. తర్వాత వాళ్ళలో మనుషులు కూడా ఐడెంటిఫై చేశాము. వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళు పరారైనారు. ఇప్పుడు దొరికి వాళ్ళను పట్టుకొని ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాము. వాళ్ళ పైన కూడా సీట్లు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. కొన్ని సీట్లు మళ్ళీ కొత్త సీట్లు ఓపెన్ చేస్తాము. వాళ్ళపైన నిఘా పెడతాము. తర్వాత ఒక 3 కేసులు కంటే ఎక్కువ ఉండే వాళ్ళపైన కూడా ఎక్స్పెరిమెంట్స్ బహిష్కరణ కూడా మేము చేస్తాము. పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద పెడతాము. ఇది ఎస్పీ గారు పదే పదే చెప్పినారు. గంగాధర్ రావు గారు ఎస్పీ గారు వీళ్ళ పైన పీడీ యాక్ట్ కానీ బహిష్కరణ యాక్ట్ కూడా వేస్తామని చెప్పారు. తర్వాత ఆ ఊర్లో ఇదే మాదిరే కంటిన్యూ అయితే ఇంకా సీరియస్ యాక్షన్ కూడా కొన్ని వాళ్ళ పైన నిఘా పెట్టి వాళ్ళను పర్మనెంట్గా 3-4 ఇయర్స్ ఇక్కడ రాకుండా కూడా చేస్తాము. అదే మాదిరే ఏరే తండాలు కూడా ఉన్నాయి ఐడెంటిఫికేషన్, వాటిని కూడా గుర్తించి చేస్తాము. ఇప్పుడు నక్కలదిన్నె అయితేమి, తుమ్మలతండ అయితేమి, తర్వాత నిమ్మనపల్లి ఏరియాలో మేకలవాళ్ళపల్లి అయితే ఇవన్నీ కొన్ని ఉన్నాయి ఐడెంటిఫికేషన్. ఇప్పుడు పెద్దమానంలో నత్తి ఓపన గారి పల్లి తండా ఉంది. ఇన్ని తండాలు అన్నీ కూడా ఐడెంటిఫై చేశాము. వాటిపైన నిఘా పెట్టాము. పక్కా మేము సెబ్ అధికారులందరం కలిసి రైడ్ చేసి ఇదే మాదిరి చేస్తాము. దీంట్లో ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. వాళ్ళకు మా నెంబర్లన్నీ కూడా గోళ్ల మీద కూడా రాపించినాము. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళ పేర్లు మాత్రం చెప్పము, కాన్ఫిడెన్షియల్గా పెడతాం. తాండాల్లో ఆర్డినెన్స్ చేయడం జరిగింది. దానికి సహకరించినటువంటి గవర్నర్ డిఎస్పీ గారికి, లోకల్ సిఐ గారికి మరియు సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఆర్డినెన్స్ సర్చ్లో 4500 బెల్లం కూడా ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత 2 వెహికల్స్, తర్వాత బెల్లము ఒక 5 కేజీలు, 1 మూట బెల్లం సీజ్ చేయడం జరిగింది. 10 మూటలు కాలిపోయినాయి. ఇలాగా ఆర్డినెన్స్ సర్చ్లు ఇంకా కొనసాగిస్తాము. నేరస్తులు ఎవరైనా ఎంతవరైనా కానీ అందులో ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ వారిని ఇన్వాల్వ్ చేసి కేసులు బుక్ చేస్తాము. ఇక్కడ బార్డర్లో చెక్ పోస్ట్ను మేము బ్రీఫ్ చేసేసి స్ట్రెంథన్ చేసినాం. మా దగ్గర సుమారుగా 6 చెక్ పోస్టులు ఉన్నాయి. 6 చెక్ పోస్టులు నా సబ్ డివిజన్లో 6 చెక్ పోస్టులను స్ట్రెంథన్ పెట్టేసి మా ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఇంకా స్ట్రెంథన్ చేసేసి వాళ్ళకు బాగా బ్రీఫ్ చేసేసి NDPL మందు కూడా పట్టుకుంటాము. ఆల్రెడీ మేము SCB వాళ్ళు అందరం కలిసి NDPL ఎక్కడెక్కడ స్టాక్ పాయింట్స్ కూడా వాళ్ళు కూడా ఎవరు అమ్మే వాళ్ళని కూడా మేము నిఘా పెట్టినాము. సో వాళ్ళపైన కూడా బహిష్కరణ, తర్వాత పీడీ యాక్ట్ కూడా పెడతాము. మందు అమ్మినా లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేసినా వీటన్నిటిపైన కూడా నిఘా పెట్టినాము. అదే మాదిరే సబ్ డివిజన్లో గంజా ఎక్కడున్నా కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. వాళ్ళపైన కూడా నిఘా పెట్టి వాళ్ళపైన కూడా 3 కేసుల పైన ఉండే వాళ్ళు కూడా మేము బహిష్కరణ వేస్తాం. ఎస్పీ గారు ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ చెప్పారు. సో ఇది గంజా ఎక్కడున్నా కూడా వాటిని కూడా అరికడతాం. అదే మాదిరే గుట్కా ప్యాకెట్స్ కూడా ట్రాన్స్పోర్టర్స్ను గుట్కా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసాం. వాళ్ళు కూడా మేము పట్టుకొని సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. దీంట్లో ఎవరిని కూడా ఇసిపెట్టే ప్రసక్తి లేదు. దీంట్లో ఏమాత్రం మీకు కూడా ఏదైనా సమాచారం ఉన్నా కూడా మా నోటీసు పెడితే మేము చేస్తాం. అదే మాదిరి నీతి మాలిన పనులు సబ్ డివిజన్లో నీతి మాలిన పనులు అంటే గ్యాంబ్లింగ్ కానీ, తర్వాత బ్రోతల్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నా కూడా వాటిని కూడా మేము నిఘా పెట్టాం.
ఆర్గనైజ్డ్ గ్యాంబ్లర్స్ కూడా మా ఏరియాలో లేరు మాకు తెలిసి. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి చేస్తాం. వాళ్ళందరినీ కూడా కేసులు పెడతాం, వాళ్ళు కూడా బహిష్కరణ చేస్తాం. తర్వాత వాళ్ళు కూడా ఎంఆర్ఓ దగ్గర అయితే ఆర్డీఓ దగ్గర అయితే కూడా బౌండోర్ మంచి ప్రవర్తన ఉండే దానికోసం బౌండోర్ చేస్తాం. సో మీరు కూడా మాకు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ ఇంతటితో పల్లి తాండాలో ఆర్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. దానికి సహకరించినటువంటి గౌరవనీయులు డిఎస్పీ గారికి, లోకల్ సిఐ గారికి మరియు సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఆర్డినెన్స్ సెర్చ్లో 4500 బెల్లంట ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత 2 వెహికల్స్, తర్వాత బెల్లము ఒక 5 కేజీలు, 20 కేజీలు ఒక మూట బెల్లం సీజ్ చేయడం జరిగింది. 10 మూటలు కాలిపోయినాయి. ఇలాగా ఆర్డినెన్స్ సెర్చ్లు ఇంకా కొనసాగిస్తాము. నేరస్తులు ఎవరైనా ఎంతటి వారైనా కానీ అందులో ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి కేసులు బుక్ చేస్తాం. థ్యాంక్ యూ.